సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మీ ఛానల్ ఇంట్రెస్ట్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మనసులో ఓ కోరిక ఉందని చూచాయిగా అర్థమవుతూ ఉంటుంది. అదేమిటి అంటే బాలీవుడ్ నెంబర్ 1 షారుఖ్ ఖానే అని అనిపించుకోవాలని, కనీసం కొన్నాళ్ల పాటు నెంబర్ 1 స్థానం షారుఖ్ దే అని అనిపించుకోవాలని ఆయన మనసులో ఉందని కొన్ని సంకేతాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఎప్పుడు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు షారుఖ్ ఖాన్ కి. మొన్న ఈ మధ్య చెన్నై ఎక్స్ప్రెస్ తో ఆయన నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. కానీ దురదృష్టం, అమీర్ ఖాన్ ధూమ్ 3 రూపంలో వచ్చేసి వెంటనే ఆ రికార్డును పగలగొట్టేసి నెంబర్ 1 ప్లేస్ ని అమీర్ ఖాన్ కి కట్టుబెట్టేసింది. ఈ సంవత్సరం కూడా అటువంటి సిచ్యువేషన్ ఎదురవబోతుంది షారుఖ్ ఖాన్ కి. హ్యాపీ న్యూ ఇయర్ దీపావళికి వస్తుంది. డిసెంబర్ లో మళ్ళీ అమీర్ ఖాన్ పీకే వస్తుంది. దీపావళికి ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఏదన్నా పీక్దే ఆ పీకుడిని అమీర్ ఖాన్ పీకేసేటట్టు ఉంది. దాంతో షారుఖ్ కోరిక ఎప్పుడు కూడా తాత్కాలికంగానే మిగిలిపోయే పరిస్థితి కనపడదు. కొన్నాళ్ల పాటైనా షారుఖ్ ఖాన్ నెంబర్ 1 గా అలా కొనసాగితే, అంటే ఇమేజ్ పరంగా నెంబర్ 1 అనుకోవచ్చు, కానీ రికార్డుల పరంగా కూడా నెంబర్ 1 గా సాగితే బాగుండు అని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి బ్రేక్ ఎక్కడ దొరుకుతుంది, ఎలాంటి సినిమా పడితే షారుఖ్ ఎవరికి అందనంత దూరంలో ఎక్కి కూర్చుంటాడు అని సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి బాలీవుడ్ లో. ప్రస్తుతం ఈ ఆలోచనలు అన్ని కూడా షారుఖ్ చేయబోతున్న నెక్స్ట్ సినిమా వైపు దృష్టి సారిస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏమిటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది. ఆ సినిమాకు వచ్చిన వసూళ్లని, ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డుని చూసి బాలీవుడ్ ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఈ సినిమాని షారుఖ్ రీమేక్ చేయాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అలానే 100 కోట్ల సినిమాలో టాప్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించే అవకాశం కనబడతా ఉంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చెన్నై ఎక్స్ప్రెస్ ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు అత్తారింటికి దారేది రీమేక్ తో ఆ రికార్డులన్నీ బదలు కొట్టేసి అసలు బాలీవుడ్ లోనే టాప్ సినిమాగా నిలబెట్టాలని వీళ్ళిద్దరూ ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దర్శకుడు రోహిత్ శెట్టి అప్పుడే లొకేషన్స్ స్కౌట్ మొదలుపెట్టినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలని ఆయన పరిశీలించినట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే షారుఖ్ ఖాన్ తన కోరికను తీర్చుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహాయం తీసుకుంటున్నారు. 6 అడుగుల బుల్లెట్ గా పవన్ క్రియేట్ చేసిన సంచలనం షారుఖ్ ఖాన్ కు తప్పకుండా కలిసి వస్తుందని అభిప్రాయాలు వినపడతా ఉన్నాయి. దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్ తదితర సినిమాలతోనే షారుఖ్ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. దాదాపు అటువంటి తరహాలోనే ఈ అత్తారింటికి దారేది సినిమా కథనం కూడా సాగుతుంది. కాబట్టి తప్పకుండా షారుఖ్ ఖాన్ కి ఇది ప్లస్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. చూద్దాం మరి పవన్ హెల్ప్ తో షారుఖ్ ఖాన్ ఎటువంటి రికార్డ్స్ బాలీవుడ్ లో క్రియేట్ చేస్తాడో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.